ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ సంవత్సరం Q1 రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఇందులో భాగంగా ఈసారి మార్కెట్ చాలా డౌన్గా ఉన్నట్లుగా కూడా మనకి రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. అయితే ఏ కారణాల వలన ఏ సెక్టార్స్ ఎఫెక్ట్ అయ్యాయి, వీటికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులెట్టి. లెట్స్ స్టార్ట్. హాయ్ మ్యామ్, నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? యా. మ్యామ్, అనూహ్యంగా అనుకోని పరిస్థితుల్లాగా మనకి ఇప్పుడు రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. మార్కెట్ Q1 రిజల్ట్స్ లోగా ఉన్నాయి. ఏ కారణాల వల్ల ఇలా జరిగిందని చెప్పి అనుకోవచ్చు? అదేవిధంగా ఏ సెక్టార్స్ ఇందులో ఎఫెక్ట్ అయ్యాయంటే ఏమంటారు? ఇప్పటి వరకు మార్కెట్స్ కొంచెం మేక్ ఆర్ బ్రేక్ లాగా అనిపిస్తూ ఉంటే, బట్ సడన్ గా బ్రేక్ అయినట్టుగానే కనిపిస్తుందండి. ఒకవైపు యుఎస్ ఫెడ్ ఏదైతే మనకి ఫెడ్ రేట్ కట్ గురించి అన్సర్టనిటీస్, లేకపోతే యుఎస్ ట్రేడ్ డీల్ అన్సర్టనిటీస్ ఇవి ఉన్నంత వరకు అట్లీస్ట్ మార్కెట్ అక్కడన్నా ఉండేది. బట్ 25,000 కూడా బ్రేక్ అయింది అంటే కారణం మనం కంప్లీట్ గా మన వీక్ కార్పొరేట్ రిజల్ట్స్ అనే ఖచ్చితంగా చెప్పొచ్చు అండి. అంతలాగా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వీక్ రిజల్ట్స్ వస్తాయని. అంటే ఈసారి ఆల్మోస్ట్ ఏ కంపెనీ కార్పొరేట్ రిజల్ట్స్ ఇచ్చినా ఐదర్ మిక్స్డ్ గా ఉండడము, న్యూట్రల్ గా ఉండడము, వీక్ గా ఉండడం, ఎక్సెప్షనల్ గా మార్కెట్ ఎస్టిమేట్స్ ని బీట్ చేస్తూ ఎలాంటి రిటర్న్స్, ఎలాంటి కార్పొరేట్ రిజల్ట్స్ రాకపోవడం వల్ల కొంచెం ఇన్వెస్టర్స్ కొంచెం దాన్ని నెగిటివ్ గానే తీసుకున్నట్టుగా మనకి మార్కెట్స్ 25,000 కూడా బ్రేక్ అయ్యి 24,968 దగ్గర మనకి దాదాపుగా 145 పాయింట్స్ నిఫ్టీ డౌన్ అయింది. అలానే సెన్సెక్స్ 500 పాయింట్స్ అనేవి డౌన్ అయింది, అది కూడా 82,000 బ్రేక్ అయింది. ఈ విధంగా మార్కెట్ 25,000 బ్రేక్ అవ్వడానికి కారణం అయితే ఎస్పెషల్లీ మనము వీక్ క్వార్టర్లీ రిజల్ట్స్ అని చెప్తా ఉండి. ఇదేంటంటే ఇది యాక్సిస్ బ్యాంక్ అండి. అంటే లాస్ట్ వీక్ మనకి యాక్సిస్ బ్యాంక్ లో ఆల్మోస్ట్ వాళ్ళు 6% వరకు మార్జిన్స్ డౌన్ అయినట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. క్వాలిటీ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ ఇంపాక్ట్ మిగతా ఇప్పుడు ఏదైతే మనకి ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇంకా చాలా బ్యాంక్స్, ఎస్ బ్యాంక్, ఇవన్నీ కూడా మనకి కమింగ్ ఈ రోజు రేపట్లో మనకి రిజల్ట్స్ రాబోతున్నాయి. అవి కూడా ఇలాంటి రిజల్ట్స్ వస్తే ఇంకా ఎలా ఉంటుంది అని చెప్పి మార్కెట్స్ ముందుగానే కొంచెం కరెక్ట్ అయిపోయినట్టుగా మనకి కనిపిస్తున్నాయండి. మేజర్ గా అంతా మొత్తం బ్యాంకింగ్ ప్యాక్ అంతా కూడా ఈ యాక్సిస్ లో వచ్చిన ఈ వీక్ ఏదైతే మనకి ప్రొజెక్షన్స్ వచ్చాయో, ఈ వీక్ రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో ఆ ఇంపాక్ట్ అయితే మొత్తం బ్యాంకింగ్ స్టాక్స్ మీద అయితే మనకి పడిందండి. ఫైనల్ గా మనకి ఈ నిఫ్టీ కూడా డ్రాగ్ అయిపోయిందని మనం చెప్తాం. దట్ ఈస్ వన్ రీజన్, మెయిన్ రీజన్. ఇది కాకుండా ఇంకొకటి అయితే బాగా నడుస్తుందండి, అదేంటంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ దాదాపుగా ఒక 17,000 crores అనేది జరగగానే, అంటే ఎందుకు ఇలా ఎఫ్ఐఐస్ ఇండియన్ మార్కెట్స్ లో సెల్ చేసేస్తున్నారు అంటే దాని సిటీ అనే ఒక రీసెర్చ్ కంపెనీ ఏంటంటే మన ఇండియన్ మార్కెట్స్ ని డౌన్ గ్రేడ్ చేశాయి. వాళ్ళు ఏమంటున్నారంటే ఇండియన్ మార్కెట్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఏవైతే మనకి ప్రైజెస్ ఏవైతే స్టాక్స్ మనకి ట్రేడ్ అవుతున్నాయో అవి చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి, ఓవర్ వాల్యుయేషన్స్ ఉన్నాయి. మన పిఈ 23 times ఫార్వర్డ్ పిఈ అనేది మనకి ట్రేడ్ అవుతుంది. దీనికన్నా ఇంకా మంచి వాల్యుయేషన్స్ లో, ఫేర్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్స్ లైక్ చైనా మార్కెట్స్ కానీ, ఇండోనేషియా మార్కెట్ కానీ, ఇలాంటి సౌత్ కొరియా కానీ ఇలాంటి మార్కెట్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం వాల్యుయేషన్స్ చాలా ఫేర్ గా ఉన్నాయి కదా, ఇంత ఎక్స్పెన్సివ్ గా మనం ఇండియన్ మార్కెట్స్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి అది ఒకటి. ఎందుకంటే కార్పొరేట్ రిజల్ట్స్ కూడా మనకున్న ఈ ఏదైతే మీరు ప్రైస్ కోట్ చేస్తున్నారో దానికి ఎర్నింగ్ సపోర్ట్ చేయట్లేదు. ఇమీడియట్లీ వాళ్ళు కూడా కొంచెం బాగా సెల్ చేసి వెళ్తున్నారండి. నాకైతే అదే ఎక్కువ మేజర్ రీజన్ గా మనకి కనిపిస్తుంది. ఎఫ్ఐఎస్ సపోర్ట్ అనేది అస్సలు లేదు. ఓన్లీ డొమెస్టిక్ రీటైలర్సే కొంత మార్కెట్ ని సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఎప్పుడైతే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ వీక్ గా రాగానే అది కూడా మనకు కొంచెం నెగిటివ్ గానే మనకి కనిపిస్తుంది. అలానే యుఎస్ నుంచి మనకు వస్తున్న ఈ గ్లోబల్ క్యూస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఫెడ్ రేట్ కట్ గురించి చాలా వరకు అక్కడైతే అన్సర్టనిటీ అయితే బాగా కనిపిస్తుందండి. పోవెల్ ని డిమోటివేట్ చేసి ఆయన రిజైన్ చేసినట్లుగా చేసేసి ఆయన పక్కన పెట్టేస్తే ఇక మేబీ మార్కెట్స్ ఇంకా నెగిటివ్ గా తీసుకుంటాయి. ఆ న్యూస్ అయితే వస్తూనే ఉంది. ఈ ఏ విధంగా ఈ ట్రంప్ అండ్ పోవెల్ అంటే ఫెడ్ చైర్మన్ పోవెల్ ఏ విధంగా ఇంట్రెస్ట్ రేట్ కట్ ని ముందుకు తీసుకెళ్తారు, ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉంటుందా ఉండకపోతుందా అనేది అక్కడ కూడా అన్సర్టనిటీ బాగా ఉంది. అలానే యుఎస్ ట్రేడ్ డీల్ అయితే దాదాపుగా
క్లోజ్ అయినట్టుగా కనిపిస్తుంది. బట్ ఏంటంటే అక్కడ నుంచి మనకి ఫైనల్ అనౌన్స్మెంట్ అయితే రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు 20%, 15-20% అన్నట్టుగా ఉన్నారు. బట్ మనమైతే 10%కే, అంటే ఇక్కడ 2 రకాల మనకి ఉన్నాయండి. ఒకటి ఏంటంటే అంటే లేబర్ ఇంటెన్సివ్, నాన్ లేబర్ ఇంటెన్సివ్. లేబర్ ఇంటెన్సివ్ ఏవైతే మనకి కొన్ని సెక్టార్స్ ఉన్నాయో, లైక్ గార్మెంట్స్ కానీ లేకపోతే ఇంకా ఎలక్ట్రానిక్స్, ఇలాంటి కొన్ని లేబర్ ఇంటెన్సివ్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం ఓన్లీ 10% వేయమని, నాన్ లేబర్ ఇంటెన్సివ్ అయితే కొంచెం 15% అని, ఈ విధంగా అక్కడ ఇంకా ఆ డీల్ అనేది కంప్లీట్ అవ్వట్లేదు. అక్కడ కొంచెం అన్సర్టనిటీ అనేది ఉంది. సో ఓవరాల్ గా ఈ రీజన్స్ అన్ని మనము చూసుకున్నట్లయితే మార్కెట్స్ మీద ఇలా నెగటివ్ ఇంపాక్ట్ మనకి కనిపించింది. సో నౌ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అయితే మనకి 24,800, 25,000, 24,800 దగ్గర మనకి సపోర్ట్ ఉందండి. లెట్స్ హోప్ మార్కెట్స్ విల్ స్టే ఎట్ దట్ సపోర్ట్ లెవెల్. అక్కడ నుంచి తీసుకొని ముందుకు వెళ్తాయా, లేదు అంటే రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే 25,350, 25,400 దగ్గర ఉన్నాయి. అవును, యా. సో దీనికి సంబంధించి ట్రంప్ టారిఫ్ కూడా ఒకటి ఎఫెక్ట్ అయిందని చెప్పి అనుకోవచ్చు. అవునండి. ఎందుకంటే అది డీల్ ఏంటంటే ముందుకు వెళ్ళట్లేదు, అది హోల్డ్ అయిపోతుంది. ఇంటరమ్ రిలీఫ్ అని చెప్పి ఏమైనా మనకి మళ్ళీ 15% ఏమైనా ఇంటరమ్ ట్రేడ్ డీల్ అని చెప్పి ఏమైనా 15% వేస్తారా, 20% వేస్తారా, దాని తర్వాత ఏ సెక్టార్స్ ఇంపాక్ట్ అవుతాయి, దాని మీద ఇంకొంచెం ఏ సెక్టార్స్ దీని వల్ల మనకు కొంచెం వెనక్కి వెళ్తున్నాయి, ఎంత ఇంపాక్ట్ మన ఇండియన్ ఎకానమీ మీదకి వస్తుంది, దీని గురించి ఇంకా క్లారిటీ రాకుండా, ఇండియాకి యుఎస్ కి ఎలాగో రిలేషన్స్ బానే ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం ఇబ్బంది అయితే మనకి కనిపిస్తుందండి. బట్ ఈ టైంలో కూడా కొన్ని సెక్టార్స్ కొంచెం అయితే కొంచెం పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ గ్రీన్ ఎనర్జీ అండి, గ్రీన్ ఎనర్జీ కంపెనీస్ లైక్ ఎగ్జాంపుల్ మనకి ఐనాక్స్ విండ్ గానీ ఇలా కొన్ని కంపెనీస్, ఎన్టీపీసీ ఉన్నాయండి. ఎందుకంటే గవర్నమెంట్ వాంట్స్ టు స్పెండ్ ఆన్ గ్రీన్ ఎనర్జీ. ఇండియాలో 20,000 crore వరకు గవర్నమెంట్ గ్రీన్ ఎనర్జీ మీద స్పెండ్ చేస్తుంది. సో ఎవరైనా ఇలాంటి టైంలో కూడా ఒక థిమటిక్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే గ్రీన్ ఎనర్జీ మీద వాళ్ళు ఎస్జేవిఎన్ కానీ, ఎన్టీపీసీ, సుజ్లాన్, ఐనాక్స్ విండ్ ఇలాంటి కంపెనీస్ ఏమైనా కొంచెం ఫండమెంటల్ గా చూసుకొని మీరు బై చేసుకోవచ్చు. అలానే మనకి పిఎస్యు అంటే ఇక్కడ ఎలా ఉందంటే బ్యాంక్స్ 2 రకాలుగా విడిపోయాయండి. అంటే ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పిఎస్యు బ్యాంక్స్. ప్రైవేట్ బ్యాంక్స్ వీక్ గా ఆల్మోస్ట్ ఇదైతే మనకి యాక్సిస్ బ్యాంక్ అయితే వీక్ గా రిజల్ట్స్ ఇచ్చాయి. బట్ పిఎస్యు బ్యాంక్స్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఎవరైనా బ్యాంకింగ్ వైపు వెళ్ళాలి అంటే పిఎస్యు బ్యాంక్స్ మీరు అంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కానీ, ఎస్బీఐ కానీ ఇలాంటి కొన్ని పిఎస్యు బ్యాంక్స్ అయితే మనము వెళ్ళొచ్చండి. సో ఇలా అటు ఇటు మనకి ఏంటంటే బ్యాంకింగ్ సైడ్ కూడా పిఎస్యు యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ బ్యాంక్స్ అయితే కొంచెం వీక్ గా కనిపిస్తున్నాయి. బట్ దేర్ ఈస్ ఎ గుడ్ న్యూస్ టు ఆల్ ద ఇన్వెస్టర్స్ హూ ఆర్ హోల్డింగ్ హెచ్డిఎఫ్సి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, మీ దగ్గర కూడా హెచ్డిఎఫ్సి షేర్స్ ఉన్నట్లయితే దే ఆర్ ఎక్స్పెక్టింగ్, అంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి స్టార్ట్ అయ్యి లిస్ట్ అయ్యి 30 years అయిందండి. వాళ్ళు 1995 లో స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు 30 years అయిన సందర్భంగా అందరికీ కూడా 1:1 బోనస్ ఇస్తామంటున్నారు. స్పెషల్ డివిడెండ్ కూడా అనౌన్స్ చేస్తామంటున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ 30 years ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ లిస్టింగ్ ఆఫ్ హెచ్డిఎఫ్సి. సో ఎవరెవరైతే హెచ్డిఎఫ్సి షేర్స్ ఎవరైతే ఉన్నారో ఐ థింక్ దే హ్యావ్ టు వెయిట్. ఈ కంగారులో మీరు ఆ షేర్స్ అవన్నీ అమ్మేయకండి. హెచ్డిఎఫ్సి హ్యాస్ టు హోల్డ్ ఇట్. మీకు చక్కగా 1:1 బోనస్ షేర్స్ రావచ్చు అండ్ స్పెషల్ డివిడెండ్ కూడా రావచ్చు. సూపర్ అయితే. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మరి నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది మార్కెట్ అంటే ఏమన్నా గెస్సింగ్ చేయగలరా? ఇప్పుడు ఏంటంటే మనకి నెక్స్ట్ కొన్ని రిజల్ట్స్ రాబోతున్నాయండి. లైక్ మనకి క్రిసిల్ కానీ, లేకపోతే ఐడిబిఐ, హెవెల్స్, ఎటర్నల్, డిక్సాన్ టెక్నాలజీ, ఐఆర్ఎఫ్సి, కోల్గేట్, అల్ట్రాటెక్ ఇలాంటి చాలా పెద్ద కంపెనీస్ రాబోతున్నాయి. సో ఏదైనా మనకి దిశానిర్దేశం మార్కెట్ కి ఏదైనా రావాలి అనుకుంటే పెద్ద పెద్ద కంపెనీస్ కానీ కొంచెం బెటర్ రిజల్ట్స్ కానీ పోస్ట్ చేసినట్లయితే యూ కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఎట్ దట్ లెవెల్. పెద్ద కంపెనీలు ఎస్పెషల్లీ నిఫ్టీ 50లో ఉన్న కంపెనీస్ ఇప్పటి వరకు మనం చూసుకుంటే అంత ఆశాజనకంగా మనకి రిజల్ట్స్ ఇవ్వలేదు. సో నెక్స్ట్ వీక్ లో కూడా వచ్చే ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో అవి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ వస్తే మార్కెట్ హోల్డ్ అవుతుందండి. సో మార్కెట్ ఈజ్ ఎగర్లీ వెయిటింగ్ ఫర్ సమ్ పాజిటివ్ న్యూస్. ఎక్కడ చూసినా ఇప్పుడైతే మార్కెట్ అంతా కూడా యుఎస్ ఫెడ్ రేట్ దగ్గర నుంచి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ వరకు మన కార్పొరేట్ రిజల్ట్స్ నుంచి అంత నెగటివ్ దీంట్లోకే వెళ్తుందండి. అట్లీస్ట్ నెక్స్ట్ వీక్ అయినా ఏదైనా కొంచెం గుడ్ న్యూస్ ఐదర్ ఫర్ రిజల్ట్స్, ఐదర్ ఫర్ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ ఇలాంటిది ఏదైనా క్రాక్ అయితే కొంచెం మార్కెట్స్ ఏమైనా హోల్డ్ చేసే అవకాశాలు ఉన్నాయండి. బట్ ఇప్పటికీ కూడా కొన్ని కంపెనీస్ రిలయన్స్ ఆన్ అన్ యావరేజ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అలానే హెచ్సిఎల్, విప్రో, పాలిక్యాబ్ ఇవన్నీ కూడా కొంచెం చెప్తున్నా కదండి. అంటే ఎస్టిమేట్స్ కి అబోవ్ అయితే ఏమీ లేవు, అన్ని న్యూట్రల్ అండ్ కొన్ని అయితే మ్యూటెడ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఓకే ఓకే సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా. సో హెచ్డిఎఫ్సి ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో సో పండగ చేసుకోండి.
సో అపార్ట్ ఫ్రమ్ దట్ Q1 రిజల్ట్స్ అయితే అనుకున్నంత ఆశాజనకంగా రాలేదు. సో మేబీ ఫ్యూచర్లో మళ్ళీ మార్కెట్ కుదిరిపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పి మాధవి రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.